Section number 43. Commencement and continuance of the right of private defense of the property. అంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు వరకు నడుస్తుంది, రైట్ సార్, దాని గురించి చెప్తారు సార్. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే వెన్ ఆ రీజనబుల్ అప్రిహెన్షన్ ఆఫ్ డేంజర్ టు ద ప్రాపర్టీ కమెన్సెస్. అంటే ఎప్పుడైతే ప్రాపర్టీకి డేంజర్ అని అనిపిస్తుందో, రైట్ సార్, అప్పుడు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ స్టార్ట్ అయిపోతుంది, కమెన్స్ అయిపోతుంది. బట్ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందని బీసీడిఈ పాయింట్లు ఇచ్చాడు సార్. అంటే ఒక్కొక్క దాన్ని డివైడ్ చేసి చెప్పాడు. ఇక్కడ చూడండి సార్, థెఫ్ట్కి సపరేట్ పాయింట్ ఉంది, రాబరీకి సపరేట్ పాయింట్ ఉంది, క్రిమినల్ ట్రెస్పాస్కి, మిస్చీఫ్కి సపరేట్ పాయింట్ ఉంది, హౌస్ బ్రేకింగ్కి సపరేట్ పాయింట్ ఉంది, రైట్ సార్. సో ఒక్కో పాయింట్ ప్రాపర్గా జాగ్రత్తగా చదువుతాం సార్. ఫస్ట్ పాయింట్ చూడండి సార్, బీది చూడండి సార్, రైట్ సార్. అగేన్స్ట్ థెఫ్ట్ కంటిన్యూస్ టిల్ ద అఫెండర్ హ్యాస్ ఎఫెక్టెడ్ హిస్ రిట్రీట్ విత్ ద ప్రాపర్టీ ఆర్ ఈదర్ ద అసిస్టెన్స్ ఆఫ్ ది పబ్లిక్ అథారిటీస్ ఆబ్టైన్ ఆర్ ద ప్రాపర్టీ హ్యాస్ బీన్ రికవర్డ్. అంటే వీడు ఏం చెప్తున్నాడు, ఎప్పుడైతే వాడు థెఫ్ట్ చేసేవాడు ఉన్నాడు వాడు వెళ్ళిపోయేంత వరకు కంటిన్యూ అవుతుంది, లేకపోతే ప్రాపర్గా పబ్లిక్ అథారిటీస్ నుంచి ప్రొటెక్షన్ వచ్చేంత వరకు కంటిన్యూ అవుతుంది, లేకపోతే థెఫ్ట్ నుంచి వాడు ఏదైతే ప్రాపర్టీ తీసుకున్నాడో అది రికవర్ అయ్యేంత వరకు కంటిన్యూ అవుతుంది, రైట్ సార్. సో థెఫ్ట్ సినారియోలో మనకు అర్థమైపోయింది. సికి రండి సార్, రైట్ సార్. రాబరీకి ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. అగేన్స్ట్ రాబరీ కంటిన్యూస్ యాజ్ లాంగ్ యాజ్ ద అఫెండర్ కాజెస్ ఆర్ అటెంప్ట్ టు కాజ్ టు ఎనీ పర్సన్ డెత్ ఆర్ హర్ట్ ఆర్ రాంగ్ఫుల్ రిస్ట్రెంట్ or as long as the fear of instant death or of instant hurt or of instant personal restraint continues. సార్ ఇక్కడ వరకు ఒక పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకొక పాయింట్, రైట్ సార్. సో రాబరీకి ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందంటే ముందున్న వ్యక్తి ఎవరైతే అఫెండర్ ఉన్నాడో, రైట్ సార్, వాడు కానీ చంపడానికి లేకపోతే హర్ట్ చేయడానికి లేకపోతే రాంగ్ఫుల్ రిస్ట్రెయిన్ చేయడానికి అటెంప్ట్ చేస్తున్నాడు లేకపోతే కమిట్ చేస్తున్నాడు, అప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. లేకపోతే అఫెండర్ ఎవరైతే ఉన్నాడో వాడి వల్ల ఒక భయం క్రియేట్ అయింది దట్ వాడు ముందున్న వ్యక్తిని చంపేస్తాడు లేకపోతే గ్రీవియస్ హర్ట్ చేస్తాడు లేకపోతే రాంగ్ఫుల్ రిస్ట్రెయిన్ చేస్తాడు. అలాంటి సందర్భంలో రిగార్డింగ్ రాబరీ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ కంటిన్యూ అవుతుంది, రైట్ సార్. డీకి రాండి సార్. అగేన్స్ట్ క్రిమినల్ ట్రెస్పాస్ ఆర్ మిస్చీఫ్ కంటిన్యూస్ యాజ్ లాంగ్ యాజ్ ద అఫెండర్ కంటిన్యూస్ ఇన్ ద కమిషన్ ఆఫ్ ది క్రిమినల్ ట్రెస్పాస్ ఆర్ మిస్చీఫ్. అంటే ఎప్పుడు వరకు అయితే అఫెండర్ ముందర ఉన్నాడు ఎవడైతే ఉన్నాడు, రైట్ సార్, నేరం చేయడానికి వచ్చినాడు వాడు కానీ ఎప్పుడు వరకు అయితే క్రిమినల్ ట్రెస్పాస్ మిస్చీఫ్ చేస్తూ ఉంటాడో అప్పటి వరకు కంటిన్యూ అవుతుంది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ. అగేన్స్ట్ హౌస్ బ్రేకింగ్ ఆఫ్టర్ సన్సెట్ అండ్ బిఫోర్ సన్ రైజ్ కంటిన్యూస్ యాజ్ లాంగ్ యాజ్ ద హౌస్ ట్రెస్పాస్ విచ్ హ్యాస్ బీన్ బిగన్ బై సచ్ హౌస్ బ్రేకింగ్ కంటిన్యూస్. అంటే రాత్రి పూట కానీ ఎవరైనా కానీ ఇంట్లో జొరబడితే, రైట్ సార్, వాడు ఎప్పటి వరకు ఇంట్లో ఉంటాడో హౌస్ బ్రేకింగ్లో కంటిన్యూ చేస్తూ ఉంటాడో అప్పుడు దాకా రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది, రైట్ సార్. హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. చెక్ అవుట్ దిస్ క్వశ్చన్ సార్. ద రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ అగేన్స్ట్ రాబరీ కంటిన్యూస్ అని అడుగుతున్నాడు, రైట్ సార్. సో మీరు సెక్షన్ నెంబర్ 43 చూసినట్టయితే కమెన్స్మెంట్ అండ్ కంటిన్యూన్స్ ఆఫ్ ది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీలో మనం సి పాయింట్ గురించి మాట్లాడుకుంటున్నామా, రైట్ సార్. అంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది రాబరీ సందర్భంలో ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది, అదేనా సార్ క్వశ్చన్. ఇక్కడ చూడండి సార్, అగేన్స్ట్ రాబరీ కంటిన్యూస్ యాజ్ లాంగ్ యాజ్ ద అఫెండర్ కాజెస్ ఆర్ అటెంప్ట్ టు కాజ్ ఎనీ పర్సన్ డెత్ ఆర్ హర్ట్ ఆర్ రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్. అంటే ఇక్కడ వరకు పాయింట్ ఏం చెప్తుంది సార్, రాబరీతో అగేన్స్ట్ గా రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఎప్పుడు వరకు కంటిన్యూ అవుతుందంటే ఎప్పుడు దాకైతే అఫెండర్ వాడు అటెంప్ట్ చేస్తున్నాడు లేకపోతే కాజ్ చేస్తున్నాడు రిలేటెడ్ టు వాట్ సార్, ముందరున్న వ్యక్తిని చంపటానికి, డెత్, గ్రీవియస్ హర్ట్ ఆర్ వాట్ సార్, రాంగ్ఫుల్ రిస్ట్రెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, లేకపోతే ఈ మూడు చేస్తాడని భయం, యాజ్ లాంగ్ యాజ్ ద ఫియర్ ఆఫ్ ఇన్స్టెంట్ డెత్ ఆర్ ఆఫ్ ఇన్స్టెంట్ హర్ట్ ఆర్ ఆఫ్ ఇన్స్టెంట్ పర్సనల్ రిస్ట్రెయిన్ కంటిన్యూస్. లేకపోతే ఇలా భయం ఉంది దట్ ముందున్న వ్యక్తి చంపేస్తాడేమో, లేకపోతే ముందున్న వ్యక్తి గాయపరుస్తాడేమో, గ్రీవియస్ హర్ట్ చేస్తాడేమో, లేకపోతే ముందున్న వ్యక్తి రాంగ్ఫుల్ రిస్ట్రెయిన్ చేస్తాడేమో, భయం క్రియేట్ చేస్తున్నాడు ముందులో. సో ఈ రెండు సందర్భాలు అనుకోవచ్చా, దిస్ ఈజ్ వన్ సినారియో అండ్ దిస్ ఈజ్ అనదర్ సినారియో, రైట్ సార్. ఒక్కసారి చూడండి సార్ పాయింట్. సో పాయింట్ నెంబర్ ఏ, యాజ్ లాంగ్ యాజ్ ద అఫెండర్ కాజెస్ ఆర్ అటెంప్ట్ టు కాజ్ ఎనీ పర్సన్ డెత్ ఆర్ హర్ట్ ఆర్ రాంగ్ఫుల్ రిస్ట్రెయిన్. సో ఇక్కడ వరకు మ్యాచ్ అయిపోయింది అనుకుంటాను. నా ఇక్కడి నుంచి చూడండి సార్, యాజ్ లాంగ్ యాజ్ ద ఫియర్ ఆఫ్ ఇన్స్టెంట్ డెత్ ఆర్ ఆఫ్ ఇన్స్టెంట్ హర్ట్ ఆర్ ఆఫ్ ఇన్స్టెంట్ పర్సనల్ రిస్ట్రెయింట్ కంటిన్యూస్. సో ద ఆన్సర్ హియర్ ఈజ్ బోత్ ఏ అండ్ బి, రైట్ సార్.